హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ క్యూజిన్. ఈరోజు వామన్నం అండి. ఇది ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు, లేదంటే మనకి కాస్త యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి వామన్నం చేసుకుని తింటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో 10 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఒక 5 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా కాస్త ఇది వేగిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి. వాము వేసి కాసేపు వేయించుకోవాలి. ఇలా వాము వేసి కాసేపు వేగిన తర్వాత ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ వాము అనేది చాలా మంచిదండి. వాము ఈ రోజు మనం తీసుకోవటం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇది తరచుగా తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి. అలాగే కడుపు నొప్పి సమస్య ఉన్నప్పుడు ఇలా వాము రైస్ చేసుకుని తినటం వల్ల కూడా చాలా మనకి రిలీఫ్గా ఉంటుంది. అలాగే వాము వాటర్ కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా వెయిట్ లాస్కి వాము అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంతే అండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసి పిల్లలకు కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.